హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సండే కదా, ఇంకా పొద్దున్నే వచ్చేసి టిఫిన్ నేను గారెలు వేశానండి. దానిలో పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసి పేస్ట్ చేసేసాను. మసాలా వేసేసి ఉల్లిపాయలు, జీలకర్ర, సాల్టు, ఇంకా వంట సోడా కూడా కొంచెం వేసాను. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేసేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు చేశానండి. సో పచ్చిమిర్చి అయితే కట్ చేసి చట్నీ కోసం అయితే కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పి పచ్చిమిర్చి అయితే కట్ చేసి ఒక పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను కదా, దానిలోనే ఫ్రై చేస్తున్నాను. ఇంట్లోనే మా చిన్నోడు వచ్చి ఏంటికి నేస్తున్నావు మమ్మీ అని అంటే గారెలు వేస్తున్నాను రా అంటే, సర్లే త్వరగా చేయి మమ్మీ ఆకలి వేస్తుంది అంటున్నాడు. అవి చిందుతున్నాయండి బాగా, అందుకని ఫేస్ మీద పడతాయేమోనని. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా మిక్సీ జార్లో తీసేసుకుంటే చట్నీ అయితే చేసేసుకుంటాను. ఇంకా తనేమో మా హస్బెండ్ ఏమో నైట్ డ్యూటీకి వెళ్ళారనమాట, వస్తారు, వచ్చే టైం అవుతుంది. సో వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి పెడితే మళ్ళా మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెళ్ళాలి, 1కి వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా వచ్చేసి తినేసి అయితే కొంతసేపు పడుకుంటాడని చెప్పి నేను ముందలే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. పేపర్ మీద ఎందుకు వేస్తున్నాను అనుకుంటారా? నాకైతే చేతితో రాదండి, అందుకని చెప్పి నేను పేపర్ మీద వేస్తున్నాను. కొంచెం వాటర్ చెమ్మ చేసుకొని పేపర్కి ఉత్తుగా పెట్టుకొని ఇంకా వేస్తాను. చేతి మీద అయితే రాదు నాకు, ఇంక అందుకని చెప్పి పేపర్ మీద వేస్తున్నాను. సేమికి అట్లానే అన్నీ వేసేసేస్తాను. సో మీరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నన్నే కాదు ఎవరినైనా సరే కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా ముందు ముందు ఏం వీడియోస్ తీయాలనేది అవగాహన వస్తుంది. కాబట్టి మీరు కామెంట్ చేసి చెప్తే వాళ్ళు ఏదన్నా తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకుంటారండి. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్. మీరు ఏదన్నా తప్పులు ఉంటే చిన్న చిన్నవి చెప్పినా కూడా మేము చక్కగా సరి చేసుకుంటాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఈ మాదిరిగా వడలు అయితే అన్నీ వేసేసాను నేను. తినేశారు కూడా మొత్తం, నేను నీకు తర్వాత చూపిస్తున్నాను, తిన్న తర్వాత గిన్నెలో చూపించాను, సారీ అండి. ఇంకా నేనైతే అనుకోకుండా, నాకైతే తెలీదు మటన్ తీసుకొస్తున్నారని కూడా, నేను అట్లా టిఫిన్ వేస్తుండగా సడన్గా వచ్చారు, ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా సర్లే అది విడిగా అయితే బాగా ఉడకదని చెప్పి కుక్కర్లో వేశాను, బాగా మెత్తగా ఉడుకుతుందని. చిన్న చిన్న పీసులు కట్ చేయించుకొచ్చారనమాట. ఇంకా అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, ఇంకా వంట గబగబా చేసేసేస్తున్నాను. ఇంకా నేను మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో తీసుకొచ్చారు. ఇదిగోండి, దానిలో కావాల్సిన మసాలాలన్నీ పట్టేసేసుకున్నాను.
చూసారా 8 విజిల్స్ 9 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత తీసేస్తే ముక్క ఇలా ఉంది. ఎట్లయినా ముక్క గట్టిగానే ఉంది. ఈసారి మటన్ తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా లేతది తీసుకొస్తారనమాట. ఈసారి మటన్ గట్టిగా ఉంది. అయినా కానీ బాగానే ఉంది. సో ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా మనం ఉడికిచ్చిన మటన్ ముక్కలు అయితే ఆ ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో వేసేసుకుందాము. చాలా చిన్న పీసులు కట్ చేయించుకొచ్చారు చక్కగా నీట్గా. నేను ఇంకా వాష్ చేసి వంట చేసేసుకోవడమే. అంత చిన్న చిన్న పీసులు కట్ చేయించుకొచ్చారు పిల్లల కోసం అని చెప్పి. కానీ వాళ్ళైతే మటన్ తినరు సరిగ్గా. ఇంక అందుకని 1/2 కిలో మాత్రమే తీసుకొచ్చారు. చికెన్ అయితే తింటారు కానీ మటన్ తినట్లేదు వాళ్ళు. సో ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఉప్పు కారం అంతా వేసేసి ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము. కారం కూడా కారం తగినంత వేసుకోండి. కారం తగినంత వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి కర్రీ అయితే త్వరగానే ఉడికిపోతుంది. సో ఇదైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకుందాము. వాటర్ మటన్కి ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే మటన్ బాగా త్వరగా ఉడకాలి కదండి, మెత్తగా ఉడకాలి కదా. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ పోసుకోవాలి మటన్లో. అప్పుడైతేనే ముక్క బాగా ఉడుకుతుంది మెత్తగా. మీరు మటన్ త్వరగా ఉడకాలంటే కొంచెం ఏంటిది వక్క పొడి ఉంటుంది కదా, ఆ వక్క వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది మెత్తగా. అది మటన్ గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వక్క ముక్క వేసుకోండి, బాగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, అవైతే నాకు అవే కొంచెం మిగిలినాయి. ఇంకెక్కువ మిగిలినా కూడా పోసేయచ్చు, ఎందుకంటే దానిలో ఉన్నదే కదా అంత టేస్ట్ వచ్చేది. ఇంకా అది పారబోస్తే ఇంకా వాటరు టేస్ట్ రాదనమాట కర్రీకి. అందుకని చెప్పి నేను ఆ వాటర్ పోసేస్తాను నేను పారబోయకుండా. సో నాకు బాయిల్ అయిన తర్వాత అవే మిగిలినాయి వాటర్, ఇంకా అవి పోసేసి ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. ఈరోజు మటన్ అయితే చాలాసేపు ఉడికింది నాది, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉడికింది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా పుదీనా కొత్తిమీర 2 వేసేసాను. కర్రీ అయితే బాగా కుదిరింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, కానీ ముక్కలు మాత్రం వండుకోరు వాళ్ళే. గ్రేవీ అయితేనే బాగా ఇష్టంగా తింటారు. అదండి, ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు చిమ్మేసేద్దాం. ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా సండే, ఇల్లంతా రచ్చరచ్చ చేసి పడేశారు. ఇంకా ఇల్లు చిమ్మిపోద్దాం అని చెప్పి పెద్దోడేమో మా వెనకమాలే చాటు తీసుకొచ్చి ఇచ్చాడనమాట, డస్ట్ క్లీన్ చేసుకునేది ఎత్తేసేయడానికి. ఇంకలోపు మొత్తం ఊడ్చేసేసి పిల్లల్ని అయితే స్నానం చేసిరామని చెప్తున్నాను. అదండి సండే స్పెషల్ వ్లాగు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా మమ్మీకి సపోర్ట్ చేయండి, అలాగే మా మమ్మీని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
డాడీ డ్యూటీకి వెళ్తాడు ఇప్పుడు. డాడీ వెళ్ళాక తిన్నాం మనం. అయిపోయిందమ్మా, చూస్తాం. వెళ్తుందమ్మా. లోపలికి రావచ్చా? వెళ్ళు. లేదు తప్పు పడతావు మెల్లిగా. ఇంక ఫైనల్గా మా మమ్మీ అయితే పసుపు ఇచ్చి పంపించిందండి. మా మమ్మీ వాళ్ళు పసుపు పొలంలో వేశారు. ఇంకా అది ఉడకబెట్టేసేసి ఆమె ఎండబెట్టేసి పొడి చేసి పౌడర్ చేసి ఇచ్చి పంపించింది నాకు. పసుపు కొమ్మలతో చేసింది, పట్టించిన పౌడర్ అండి అది. ఇంకా నాకైతే పసుపు లేదని చెప్పి ఇంక అక్కడి నుంచి పంపించింది. ఒక బాక్స్ పూజల కోసం వాటి కోసం ఉంటుందని చెప్పి నాకు ఒక బాక్స్ ఇచ్చి పంపించేసింది. చూడండి ఎంత బాగుందో. మనం కొట్లో కొన్న దానికిను పొలంలో పండించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. న్యాచురల్గా చాలా బాగుంది. పసుపు అయితే న్యాచురల్గా ఉందన్నమాట. ఇంకా అట్లానే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మేము పిల్లలు నేను ఇంకా మూవీ పెట్టుకొని ఇంకా మటను తింటున్నాం కదా. ఇక థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాము అరగటానికి. సో నాకు త్వరగా